హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే చాలా ఈజీగా టమాటో రోటి పచ్చడి చేసుకుందాము. దానికోసం అయితే నేను ఒక 15 టమాటోలు తీసుకున్నానండి. ఒక్కొక్క టమాటోకి ఒక్కొక్క పచ్చిమిర్చి లెక్కన 15 పచ్చిమిర్చి అయితే తీసుకోండి, ఘాటుగా ఉన్నవి. ఇవన్నీ రెండు చక్కగా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అయితే చాలా కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుని దాంట్లో ముంచేసి, అలాగే పచ్చడికి సరిపోయినంత ఉప్పు కూడా ముందే వేసేసుకుని నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకుంటే చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయి ముక్కంతా కూడా మెత్తబడిపోతుంది. ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మూత అయితే సైడ్కి పెట్టేసి పచ్చడి చల్లారి పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే రోల్ తీసుకుని ఫస్ట్గా అయితే కొంచెం జీలకర్ర వేసుకుని దంచుకోండి. కచ్చపచ్చగా నలిగిన తర్వాత అయితే ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకుని వాటిని కూడా ఒకసారి దంచేసుకుందామండి. అది దంచిన తర్వాత అయితే మనం పచ్చడి కోసం టమాటా ముక్కలను ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా చక్కగా రోల్లో వేసేసుకుందామండి. గోరువెచ్చగా అయిన తర్వాత అయితే చేసుకోండి, మరీ వేడి మీద కాకుండా. వేడిగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మీద చిందితే కాలుతుంది కదా, అందుకని. సో ఇలా మెల్లగా దంచుకుంటూ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలో గరిటె హెల్ప్తో దంచుకోవాలండి. ఇదేం పెద్ద టైం పట్టదు, చూడడానికి నిండుగా వచ్చేసింది కదా, బట్ కానీ చాలా స్లోగా ఇలా దంచేసుకుంటే అయిపోతుందండి. మిక్సీలో అయితే 1 నిమిషంలో అయిపోతుంది, బట్ కానీ రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకి దీంట్లో కూడా ఫైబర్ అంతా కూడా స్మాష్ అవ్వదు అనమాట. చక్కగా ఒక 5 నిమిషాలు దంచుకున్న తర్వాత అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. దాన్ని అంతా కూడా మనం ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి కదా, డైరెక్ట్ మనం ఉడకబెట్టుకున్న దాంట్లో తీసుకుంటే తాలింపు అందులో పెట్టుకోవడం కష్టం కాబట్టి నేనైతే ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకోండి. చూసారా, కచ్చపచ్చగా ఉంది, చక్కగా నలిగింది, కానీ అలాగే ఫైబర్ కూడా ఉంది దాంట్లోని, చాలా బాగుంటుందండి. ఇలా అంతా తీసుకున్న తర్వాత నేనైతే రోట్లో కొంచెం అన్నం వేసుకుని అయితే తింటానండి ఎవ్రీ టైం. నాకు ఇష్టము ఈ టేస్ట్. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా చేసుకుని తినండి చక్కగా. నేనైతే కొర్రలతో తీసుకున్నాను ఇవాళ. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న గిన్నెలోనే మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ, ఒక 2 గుప్పెళ్ళ కరివేపాకు అండ్ ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకుని వేపేసుకుని పచ్చడి అందులో వేపేసుకుంటేనండి. అంతే అండి, చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ.